సూర్యోదయ వేళ మనకు కలిగే ఆ ఉత్సాహం మరియు ఆ చైతన్యం కేవలం ఒక శారీరక ప్రక్రియ మాత్రమేనా, లేక అంతకు మించిన లోతైన శక్తి ఏదైనా ఉందా? ప్రాచీన కాలం నుండి మనిషి కాలగమనాన్ని, ఋతువుల మార్పులను సూర్యుడి గమనంతోనే ఎందుకు ముడిపెట్టాడు? సంపద అంటే కేవలం బంగారం మరియు డబ్బు మాత్రమేనా, లేక మనలోని ప్రాణశక్తి, ఆరోగ్యం మరియు స్పష్టమైన ఆలోచనా విధానమే అసలైన సంపద? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ సాగే ప్రయాణంలో మనకు కనిపించే ఒక అద్భుతమైన క్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం. ఈ వీడియోలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వెనుక ఉన్న చరిత్ర, ఖగోళ శాస్త్ర రహస్యాలు మరియు నమ్మకాలను తెలుసుకుందాం. సాధారణంగా మనం దైవాన్ని వివిధ రూపాల్లో ఆరాధిస్తాం, కానీ కంటికి కనిపిస్తూ ప్రకృతిని నడిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు. సూర్యుడు లేనిదే ఈ భూమి మీద జీవం లేదు, కాలం లేదు. ఈ ప్రాథమిక సత్యాన్ని గుర్తించిన మన పూర్వీకులు సూర్యారాధనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి క్షేత్రం అటువంటి సూర్యారాధనకు ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న విజ్ఞానాన్ని గమనిస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. ఈ ఆలయ చరిత్రను పరిశీలిస్తే ఇది కేవలం ఒక భక్తి కేంద్రం మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన ఖగోళ పరిశోధనశాల అని అర్థమవుతుంది. కళింగరాజుల కాలంలో, ముఖ్యంగా అనంతవర్మ, చోడగంగ దేవ వంటి రాజుల ఆధ్వర్యంలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. అయితే ఈ ఆలయ ప్రాముఖ్యత దాని నిర్మాణ శైలిలో దాగి ఉంది. ఖగోళశాస్త్రం ప్రకారం భూమి తన అక్షం మీద వంగి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఉత్తరాయణం మరియు దక్షిణాయనం అనే రెండు ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. అరసవల్లి ఆలయంలో ప్రతి సంవత్సరం 2 సార్లు, అంటే మార్చి మరియు అక్టోబర్ నెలల్లో సూర్యోదయ వేళ సూర్యకిరణాలు ఆలయ ప్రధాన ద్వారం నుండి నేరుగా లోపలికి ప్రవేశించి గర్భాలయంలోని మూలవిరాట్ పాదాలను స్పృశిస్తాయి. ఆధునిక పరికరాలు, కంప్యూటర్లు లేని కాలంలోనే సూర్యుడి గమనాన్ని అంత ఖచ్చితంగా లెక్కగట్టి కిరణాలు ద్రోబేరం మీద పడేలా ఆలయాన్ని నిర్మించడమనేది ఆనాటి వాస్తుశిల్పుల మేధస్సుకు నిదర్శనం. ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు, సూర్యుడి గమనం మరియు భూమి యొక్క స్థితిగతులపై ఉన్న అపారమైన అవగాహనకు ఇది ఒక ప్రతీక. సూర్యారాధనను ఆరోగ్యం మరియు సంపదతో ముడిపెట్టడం వెనుక ఒక లోతైన తార్కిక కోణం ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యమని మనమంటాం. సూర్యుడిని ఆరోగ్య భాస్కరుడు అని పిలుస్తారు. సూర్య కిరణాల వల్ల మన శరీరానికి లభించే విటమిన్ డి మరియు మన మెదడులో కలిగే స్పష్టత మనకు తెలియని ఒక ఉత్సాహాన్ని ఇస్తాయి. అరసవల్లి ఆలయంలోని శక్తి ప్రవాహం భక్తులకు మానసిక ప్రశాంతతను మరియు శారీరక దృఢత్వాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఇక్కడ సంపద అంటే కేవలం తక్షణమే వచ్చే డబ్బు కాదు, అది జీవితంలో ఉండే స్థిరత్వం. ఒక వ్యక్తికి స్పష్టమైన ఆలోచనా విధానం ఉన్నప్పుడు అతను సరైన నిర్ణయాలు తీసుకోగలడు. సరైన నిర్ణయాలు మరియు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి సహజంగానే ఆర్థిక అభివృద్ధికి మరియు సామాజిక గౌరవానికి దారితీస్తాయి. సూర్యుడు ప్రతిరోజూ ఒకే సమయానికి ఉదయించి ఒకే క్రమంలో ప్రకృతిని నడిపిస్తాడు. ఈ క్రమశిక్షణను తమ జీవితంలోకి ఆహ్వానించిన వారు స్థిరమైన సంపదను పొందుతారని ఈ ఆలయ సంప్రదాయం మనకు గుర్తుచేస్తుంది. అరసవల్లి ఆలయ రూపకల్పనలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పంచాయతన పద్ధతిలో పూజలు జరుగుతాయి. అంటే ఆదిత్యుడు ప్రధాన దైవంగా ఉండగా అంబిక, విష్ణువు, గణేశుడు మరియు శివుడు కలిసి కొలువై ఉంటారు. ఇది ఒక సమతుల్యతకు చిహ్నం. ప్రకృతిలోని అన్ని శక్తులు సూర్యుడి చుట్టూనే భ్రమిస్తాయని చెప్పడానికి ఇది ఒక సంకేతం. ఆలయ గర్భాలయంలోని విగ్రహం ఒకే గ్రానైట్ శిలతో చెక్కబడింది. ఆ విగ్రహం మీద పడే సూర్యకిరణాలు ఒక వింతైన ప్రకంపనలను కలిగిస్తాయని, ఆ సమయంలో అక్కడ ఉండే వాతావరణం మనిషిలోని నరాల వ్యవస్థను ఉత్తేజితం చేస్తుందని భక్తుల అనుభవం చెబుతుంది. దీనిని కేవలం ఒక మూఢనమ్మకంగా చూడలేము. కాంతి అనేది ఒక శక్తి రూపం. ఆ కాంతి ఒక నిర్దిష్టమైన దిశలో, ఒక నిర్దిష్టమైన పద్ధతిలో కేంద్రీకరించబడినప్పుడు అది ప్రభావవంతంగా మారుతుంది. అరసవల్లి ఆలయ వాస్తు నైపుణ్యం సరిగ్గా ఈ పనిని చేస్తుంది. సంపద మరియు అభివృద్ధి పట్ల మనకు ఉన్న అవగాహనను ఈ ఆలయం మారుస్తుంది. చాలామంది దైవ ప్రార్థన అంటే ఏదో మాయ జరిగి డబ్బు రావాలని అనుకుంటారు. కానీ అరసవల్లి క్షేత్రం మనకు నేర్పేది ఏమిటంటే, సూర్యుడిలాగా ప్రకాశించాలంటే మొదట సూర్యుడిలాగా క్రమశిక్షణతో జీవించాలి. క్రమశిక్షణ లేని చోట సంపద నిలవదు. సూర్యారాధన వల్ల కలిగే మేధస్సు మనకు ఏది అవసరమో ఏది అనవసరమో నిర్ణయించుకునే వివేకాన్ని ఇస్తుంది. వివేకం ఉన్న మనిషి ఎప్పుడూ ఆర్థిక సంక్షోభంలో పడడు. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కంటిచూపు మెరుగుపడాలని, చర్మ వ్యాధులు తగ్గాలని కోరుకుంటారు.
సూర్యకిరణాలకు మరియు మానవ శరీరానికి ఉన్న సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇది ఒక శాస్త్రీయ ప్రక్రియగా కనిపిస్తుంది. వేల సంవత్సరాలుగా మారుతున్న నాగరికతల్లో ఎన్నో ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాని అరసవల్లి ఆలయం నేటికి అంతటి వైభవంతో విలసిల్లుతోంది అంటే దానికి కారణం అది మానవ జీవితానికి అత్యంత అవసరమైన శక్తిని, అంటే సూర్యశక్తిని ప్రతిబింబించడమే. మనం ఈ ఆలయ ప్రాముఖ్యతను కేవలం భౌతికపరంగానే కాకుండా మానసికపరంగా కూడా చూడాలి. ఉదయాన్నే నిద్రలేచి ప్రకృతితో మమేకం కావడం వల్ల మనిషిలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. అరసవల్లి వంటి క్షేత్రాలు మనల్ని ఆ దిశగా ప్రోత్సహిస్తాయి. ఈ ఆలయంలో జరిగే పూజలు, ఉత్సవాలు అన్నీ కాలచక్రానికి అనుగుణంగా జరుగుతాయి. మనిషి తనను తాను విశ్వంలోని ఒక భాగమని గుర్తించినప్పుడు అతనిలో అహంకారం తగ్గి వినయం పెరుగుతుంది. వినయం మరియు నేర్చుకునే గుణం ఉన్నచోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అందుకే అరసవల్లిని కేవలం ఒక పుణ్యక్షేత్రంలా కాకుండా ఒక జీవన పాఠశాలగా భావించవచ్చు. ఇక్కడి ప్రతి స్తంభం, ప్రతి శిల్పం ఒక కథను చెబుతాయి. ఆ కథలు మన గత వైభవాన్ని మాత్రమే కాకుండా మన భవిష్యత్తుకు కావాల్సిన దిశానిర్దేశాన్ని కూడా ఇస్తాయి. చరిత్రలో అరసవల్లి ఆలయం ఎన్నో దాడులను, మార్పులను తట్టుకుని నిలబడింది. ఇది కేవలం రాతి కట్టడం మాత్రమే కాదు, ఇది ఒక జాతి యొక్క సాంస్కృతిక జ్ఞాపకం. సూర్యుడు అంటే నిరంతర ప్రయాణం, అలుపులేని శ్రమ. ఈ స్ఫూర్తిని పొందినవారే సమాజంలో ఉన్నత స్థితికి చేరుకోగలరు. ఆలయ ఆవరణలో ఉండే ఆ నిశ్శబ్దం మనల్ని మనం పరిశీలించుకోవడానికి అవకాశమిస్తుంది. సూర్యుడు తన కిరణాలను అందరికీ సమానంగా పంచుతాడు. అదేవిధంగా మనిషి కూడా తనకున్న జ్ఞానాన్ని, సంపదను సమాజ శ్రేయస్సు కోసం వాడాలని ఈ క్షేత్రం బోధిస్తుంది. ఇక్కడ సంపదంటే స్వార్థం కాదు, అది అందరికీ వెలుగునిచ్చే పరోపకారం. ఈ అద్భుతమైన భావనే అరసవల్లి ఆలయాన్ని తరతరాలుగా సజీవంగా ఉంచుతోంది. ఖగోళ శాస్త్రం మరియు ఆధ్యాత్మికత ఎలా జతకడతాయో చెప్పడానికి అరసవల్లి ఒక గొప్ప ఉదాహరణ. సూర్యకిరణాలు ధ్రువబేరం మీద పడే ఆ క్షణం ఒక అద్భుతం. అది మనిషి మేధస్సుకు మరియు ప్రకృతికి మధ్య ఉన్న అనుసంధానానికి చిహ్నం. మనం ఎంతటి ఆధునిక పరికరాలను వాడినా ప్రకృతిని మించిన శక్తి లేదని ఈ ఆలయం మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రతి ప్రక్రియ వెనుక ఒక కారణం ఉంటుంది. మూఢనమ్మకానికి మరియు వ్యవస్థీకృతమైన నమ్మకానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మూఢనమ్మకం భయాన్ని కలిగిస్తుంది, కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థీకృత నమ్మకం మనిషిలో క్రమశిక్షణను మరియు బాధ్యతను పెంచుతుంది. సూర్యుణ్ణి ఆరాధించడం అంటే ప్రకృతిని గౌరవించడం. ప్రకృతిని గౌరవించే సమాజం ఎప్పుడూ అభివృద్ధి పథంలోనే ఉంటుంది. చివరిగా చెప్పాలంటే అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయమనేది కాలం, శక్తి మరియు సంపదకు సంబంధించిన ఒక నిగూఢమైన రహస్యం. సూర్యుడి వెలుగులో అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. మన జీవితంలో కూడా ఆ స్పష్టత రావాలని కోరుకోవడమే అరసవల్లి దర్శనం యొక్క పరమార్థం. ఆరోగ్యం లేని సంపద నిరర్ధకం, స్పష్టత లేని ఆలోచన ప్రమాదకరం. ఈ రెండింటినీ సమతుల్యం చేస్తూ మనల్ని ఒక ఉన్నతమైన జీవన మార్గం వైపు నడిపించే శక్తే అరసవల్లి సూర్యుడు. అక్కడ వినిపించే వేదమంత్రాలు, అక్కడ ప్రసరించే సూర్యకిరణాలు మన అంతరాత్మను తట్టి లేపుతాయి. ఒక మహోన్నతమైన చరిత్రను, ఒక శాస్త్రీయమైన నిర్మాణాన్ని మరియు ఒక అద్భుతమైన జీవన సత్యాన్ని తనలో దాచుకున్న అరసవల్లి క్షేత్రం ఎప్పటికీ మానవాళికి ఒక వెలుగు దివ్వెలా నిలుస్తుంది. ఆ వెలుగులో మనల్ని మనం వెతుక్కోవాలి, మన మేధస్సును పదును పెట్టుకోవాలి మరియు ప్రకృతితో మమేకమై జీవించడం నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితం సంపూర్ణమవుతుంది. సంపద అంటే కేవలం జేబులో ఉండేది కాదు, అది మన హృదయంలో ఉండే సంతృప్తి మరియు మన మెదడులో ఉండే స్పష్టత. ఈ సత్యాన్ని అరసవల్లి సూర్యుడు మనకు నిరంతరం బోధిస్తూనే ఉంటాడు. కాలం మారుతున్నా సూర్యుడి ఉదయం ఎలా మారదో ఈ ఆలయమిచ్చే సందేశం కూడా అలాగే తరతరాలకు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆ అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించడం అంటే కాలంతో కలిసి ప్రయాణించడం, ప్రకృతిలో మమేకం కావడం. ఆ ప్రయాణమే మనల్ని ఒక ఉన్నతమైన మనిషిగా తీర్చిదిద్దుతుంది.